కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ వారి నేటి గీతా శ్లోకం. భగవద్గీత సర్వ మానవాళి కోసం. చతుర్థోధ్యాయః త్యక్త్వా కర్మఫలాసంగం నిత్యతృప్తో నిరాశ్రయః కర్మణ్యభిప్రవృత్తోపి నైవ కించిత్ కరోతి సహ. ఇటువంటి జనులు తమ కర్మ ఫలములపై ఆసక్తి మమకారం త్యజించిన పిదప ఎల్లప్పుడూ తృప్తితో ఉంటారు మరియు బాహ్య వస్తు విషయములపై ఆధారపడరు. కర్మలలో నిమగ్నమై ఉన్నా వారు ఏమీ చెయ్యనట్టే. బాహ్యంగా కనిపించే దాన్ని బట్టి కర్మలను ఎలాంటివో నిర్ణయించలేము. మనస్సు యొక్క స్థితి ఆ పనిని కర్మనా లేదా అకర్మనా అని నిర్ణయిస్తుంది. జ్ఞానులు యొక్క మనస్సు ఎప్పుడూ భగవద్ధ్యాసలోనే నిమగ్నమై ఉంటుంది. భక్తితో భగవత్ సంయోగంలో సంపూర్ణ తృప్తితో ఉండి భగవంతుడినే వారు ఆశ్రయించి ఉంటారు మరియు బాహ్యమైన వాటిపై ఆధారపడరు. ఈ మానసిక స్థితిలో వారి అన్ని పనులు అకర్మగా పరిగణించబడతాయి. ఈ విషయాన్ని విశదీకరిస్తూ పురాణాలలో ఒక మధురమైన కథ ఉంది. బృందావన గోపికలు ఒకసారి ఒక ఉపవాస వ్రతం చేశారు. ఆ ఉపవాసాన్ని ముగించటానికి వారికి ఒక మునికి భోజనం పెట్టే కార్యక్రమం చేయవలసి వచ్చింది. యమునా నదికి అవతలి పక్క నివసిస్తూ ఉండే దూర్వాస మహామునికి ఆరగింపు చెయ్యమని శ్రీకృష్ణుడు వారికి సలహా ఇచ్చాడు. గోపికలు రుచికరమైన భోజనం తయారు చేసి బయలుదేరారు. కానీ యమునా నది ఆ రోజు చాలా ఉద్ధృతంగా ప్రవహిస్తుండడంతో ఏ నావికుడు కూడా వారిని నది దాటించడానికి ఒప్పుకోలేదు. గోపికలు శ్రీకృష్ణుడిని ఏదో ఒక పరిష్కారం కోసం వేడుకున్నారు. ఆయన అన్నాడు, యమునా నదికి చెప్పండి, ఒకవేళ శ్రీకృష్ణుడు అఖండ బ్రహ్మచారి అయితే మీకు దారి ఇవ్వాలి అని. గోపికలు నవ్వటం మొదలుపెట్టారు. ఎందుకంటే వారు శ్రీకృష్ణుడు తమపై ప్రేమ వ్యామోహ మోజుతో ఉండేవాడు అనుకున్నారు. కాబట్టి ఆయన అఖండ బ్రహ్మచారి అన్న ప్రశ్నే తలెత్తదు అని. ఏదేమైనా వారు యమునా నదిని ఆ విధంగా వేడుకున్నప్పుడు ఆ నది వారికి దారిచ్చింది. వారు వెళ్లడానికి ఒక పూల వంతెన కూడా అగుపించింది. గోపికలు ఆశ్చర్యచకితులయ్యారు. వారు దుర్వాసముని ఆశ్రమానికి వెళ్లారు. వారు తయారు చేసిన రుచికరమైన భోజనమును స్వీకరించమని ఆయనను ప్రార్థించారు. ఆయన సన్యాసే కాబట్టి ఏదో కొద్దిగా తిన్నాడు. దీనితో గోపికలు నిరాశ చెందారు. వారిని తృప్తిపరచవలసిన దూర్వాసుడు తన యోగశక్తితో వారు తెచ్చినదంతా భుజించాడు. అంత పదార్థాన్ని ఆయన తినడం చూసి గోపికలు ఆశ్చర్యపోయారు. కాని తాము వండిన శ్రమకు ఆయన న్యాయం చేశాడని సంతోషపడ్డారు. గోపికలు ఇప్పుడు దూర్వాస మహామునిని యమున దాటడానికి సహాయం చేయమన్నారు. ఆయన అన్నాడు, యమునా నదికి చెప్పండి, ఒకవేళ దూర్వాసుడు గడ్డి తప్ప ఇంకా ఏమీ తినకుండా ఉంటే ఆ నది దారి ఇవ్వాలని. గోపికలు మళ్లీ నవ్వటం మొదలుపెట్టారు. ఎందుకంటే వారు ప్రత్యక్షంగా దూర్వాసుడు ఎన్నో పదార్థాలతో ఉన్న భోజనం చేయడం చూశారు. అయినా వారికి ఆశ్చర్యం గొలిపేలా వారు యమునా నదిని ఆ విధంగా ప్రార్థించినప్పుడు యమునా నది మరలా దారిచ్చింది. గోపికలు శ్రీకృష్ణుడిని జరిగిన వృత్తాంతం వెనుక ఉన్న రహస్యం అడిగారు. అప్పుడు శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు, భగవంతుడు మునులు బాహ్యంగా ప్రాపంచిక కార్యకలాపములలో నిమగ్నమై ఉన్నట్టు అనిపించినా అంతర్గతంగా వారెప్పుడూ ఇంద్రియాతీత స్థితిలో ఉంటారు. ఈ విధంగా అన్ని రకాల పనులు చేస్తూనే ఉన్నా వారు ఏమీ చెయ్యనట్టే లెక్క. గోపికలతో బాహ్యంగా అన్యోన్యంగా ఉన్న శ్రీకృష్ణుడు అంతర్గతంగా అఖండ బ్రహ్మచారి. అలాగే గోపికలు సమర్పించిన మధురమైన భోజనం చేసిన అంతర్గతంగా ఆ మహాముని మనసు గడ్డిని మాత్రమే రుచి చూసింది. ఈ రెండూ కూడా కర్మలో అకర్మని విశదీకరించే ఉదాహరణలు.